మెంతులు, పల్లీలు, తాలింపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, టమాటా. ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు. ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాం. తాలింపు చోట్ల వేసుకున్నాం. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అటుకులు నానబెట్టుకున్నాను. నానబెట్టిన అటుకులు ఇందులో వేసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. పైన కొత్తిమీర వేసుకోవాలి. సర్వింగ్ బౌల్ తీసుకుంటాం. సర్వింగ్ బౌల్ సర్వ్ చేస్తాను. ఎంతో టేస్టీగా ఉండే పోహా రెడీ అయిపోయింది. అటుకుల పోహా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.